దశావతారాల పయనంలో మనం ఇప్పుడు 4వ అవతారం కథను తెలుసుకుందాం. నరసింహ అవతారం. వరాహ అవతార కథలో మనం తెలుసుకున్న జయ విజయులు మొదటి జన్మ హిరణ్యక్షుడు. ఇప్పుడు వారి రెండవ జన్మ కథతో నరసింహ అవతారం ముడిపడి ఉంది. హిరణ్యక్షుని సోదరుడు హిరణ్యకశిపుడు తన సోదరుడు మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని విష్ణువుపై ద్వేషంతో తపస్సు మొదలు పెడతాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని కోసం తీవ్రమైన తపస్సు చేసి ఒక అద్భుతమైన వరం పొందుతాడు. ఆ వరం ఏమిటంటే, నన్ను పగలు గాని రాత్రి గాని చంపలేరు, ఆకాశంలో గాని భూమిపై గాని చంపలేరు, ఇంట్లో గాని బయట గాని చంపలేరు, ఏ ఆయుధంతో కాని ఏ మానవుడితో గాని ఏ జంతువుతో గాని నాకు మరణం ఉండకూడదు. అవును, ఈ అసాధారణ వరంతో హిరణ్యకశిపుడు తాను అమరుడునని ఎవరు తనను ఓడించలేరని నమ్మాడు. తనను తానే దేవుడుగా ప్రకటించుకొని ప్రజలందరూ తననే పూజించాలని ఆదేశించాడు. విష్ణువు నామాన్ని ఉచ్చరించడాన్ని నిషేధించాడు. అయితే హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుకు గొప్ప భక్తుడు. తన తండ్రి ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఎన్ని పరీక్షలు పెట్టినా ప్రహ్లాదుడు విష్ణు నామాన్ని వీడలేదు. ప్రహ్లాదుని భక్తిని సహించలేని హిరణ్యకశిపుడు ఒక రోజు కోపంతో ప్రహ్లాదుని ప్రశ్నిస్తాడు. నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా అని ఒక స్తంభాన్ని చూపిస్తూ అడుగుతాడు. ప్రహ్లాదుడు భయపడకుండా, అవును తండ్రి, నా విష్ణువు ప్రతి అణువులో ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని బదులిస్తాడు. హిరణ్యకశిపుడి ఆగ్రహంతో ఆ స్తంభాన్ని తన గదతో బలంగా కొడతాడు. అప్పుడు విష్ణువు ఒక అద్భుతమైన భయంకరమైన రూపంలో అవతరిస్తాడు. నరసింహ రూపంలో, సగం మానవుడు సగం సింహం రూపంలో. పగలు గాని రాత్రి గాని సంధ్యా సమయంలో ఇంటి లోపల గాని బయట గాని గడప వద్ద ఆయుధాలు లేకుండా తన పదునైన గోర్లతో మానవుడు కాని జంతువు కాని తన భయంకరమైన రూపంలో హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. నరసింహుడు హిరణ్యకశిపుడిని తన తొడలపై తీసుకొని తన పదునైన గోర్లతో అతని ఉదారాన్ని చీల్చి సంహరిస్తాడు. బ్రహ్మ ఇచ్చిన వరాలకు ఎక్కడా భంగం కలగకుండా ధర్మాన్ని నిలబెడతాడు. ప్రహ్లాదుని భక్తిని రక్షించి లోకానికి శాంతిని తిరిగి తీసుకువస్తాడు. నరసింహుని ఉగ్ర రూపం శాంతించిన తరువాత ప్రహ్లాదుడు తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించడానికి అనుమతి కోరతాడు మరియు నరసింహుడు అనుగ్రహిస్తాడు. నరసింహ అవతారం అంటే భగవంతుని అపార శక్తికి భక్తుల పట్ల ఆయనకు గల అచంచలమైన ప్రేమకు ప్రతీక. ఎంతటి గొప్ప వరం పొందిన దుష్టుడినైనా ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు ఏ రూపమైనా ధరిస్తాడని ఈ కథ మనకు బోధిస్తుంది. భక్తుని రక్షించడానికి ఏ నియమాన్నైనా అధిగమించగలడు. ఇది దశావతారాల్లో 4వ మెట్టు, నరసింహ అవతారం. ఇంకా అద్భుతమైన దేవకథల కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. తరువాతి ఎపిసోడ్ లో త్రివిక్రముడిగా అవతరించిన వామన అవతారంలో మళ్ళీ కలుద్దాం.